మరి నిన్ను సాధన చేయనివ్వకుండా అడ్డుపడేది ఏమిటి? మనస్సు. ఈ మనస్సు వల్లే మనము సాధనలో ముందుకు వెళ్ళలేకపోతున్నాం. దానికి సంబంధించిన ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. ఒక మహారాజు గారికి 5 మంది భార్యలు ఉన్నారంటండి. మహారాజులు చాలా వివాహాలు చేసుకుంటారు. ఎందుకంటే ఆయన 5 మందిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయితే చేసుకున్నాడు కానీ ఈ భార్యలతో ఒక భార్యతో మాట్లాడితే ఇంకొక భార్యకి పడదు. ఒక భార్యకి ఏదైనా కొనిపెడితే మరొక భార్యకి కోపం. ఇంకొక భార్యను ఎక్కడికైనా తీసుకెళ్తే మిగతా భార్యలకి కోపం. ఆయనకి చాలా పెద్ద తంట అయిపోయిందండి. పెళ్ళైతే చేసుకున్నాను కానీ మనశ్శాంతి లేదురా అని ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. ఇది పుట్టపర్తిలో సాయిబాబా గారు చెప్పారు. ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి అనౌన్స్మెంట్ చేయించాడు. ఏమంటే, మీలో భార్యను జయించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గొప్ప సన్మానము చేస్తానని చెప్పాడు. ఎందుకంటే వాడి ద్వారా భార్యని ఎలా జయించవచ్చో తెలుసుకోవచ్చు అనుకున్నాడు మహారాజు. మరుసటి రోజు ఒక 2 టెంట్లు వేశాడు అన్నమాట. అక్కడ మనకి కింద టెంట్లు వేశారు కదా, అట్లా వేశాడు. ఒరే నాయన, మీలో భార్యను జయించిన వాళ్ళందరూ కూడా వెళ్ళి ఈ టెంట్ లో కూర్చోండి, భార్య చేతిలో ఓడిపోయిన వాళ్ళందరూ వెళ్ళి ఈ టెంట్ లో కూర్చోండి అన్నాడండి. మహారాజు చెప్పగానే అందరూ కూడా భార్య చేతిలో ఓడిపోయిన టెంట్ లోనికే పరిగెత్తుతున్నారు. మహారాజు చూశాడు, ఏమిటి నేను ఒక్కడిని ఇట్లా ఏడిసి చచ్చానేమో అనుకుంటే నా రాజ్యంలో ప్రజలందరూ ఇట్లాగే చచ్చారా అనుకున్నాడు. అందరు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ టెంట్ లోనే కూర్చున్నారు. ఇంతలోపు మన నాగేశ్వరరావు గారు లాంటి వాడు ఒక అతను లేచాడండి. ఆయన లేచి నేరుగా భార్యని జయించిన టెంట్ లోనికి వెళ్ళి కూర్చున్నాడు. మహారాజు పరమానంద భరితుడై ఆ నాగేశ్వరరావుని ఇలా తీసుకొని రండిరా అన్నారు. ఆయన తీసుకొని వచ్చారు. నాయన, నీకు గొప్ప బంగారం ఇస్తాను, గొప్ప గొప్ప మనులు మాణిక్యాలు ఇస్తాను, చెప్పురా నీ భార్యను ఎలా గెలిచావో చెప్పు అని అన్నాడు. ఈయన నాగేశ్వర గారు అన్నారు, ఎవరు చెప్పారండి నేను భార్యను గెలిచానని అన్నాడు ఈయన. అదేమిట్రా, ఏం చెప్పాను నేను? భార్య చేత గెలిచిన వాళ్ళు వెళ్ళి ఇక్కడ కూర్చోవాలన్నాను, భార్య చేత ఓడిపోయిన వాళ్ళు ఇక్కడ కూర్చోవాలన్నాను. మరి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చున్నావు కదంటే, మహారాజా నాగేశ్వర గారు చెప్పారు, నిన్న మీరు అనౌన్స్మెంట్ చేసినప్పుడు నా భార్య చెప్పింది, నువ్వు గనుక అందరూ కూర్చున్న దగ్గర గనుక కూర్చున్నావో నీ తాట తీస్తానని చెప్పింది. మహారాజా, మీరైతే ఒక 2 దెబ్బలు కొడతారు, కాదు కూడదంటే ఒక 5 దెబ్బలు కొడతారు. దాని సంగతి మీకు తెలియదు మహారాజా. ఎప్పుడో 20 సంవత్సరాల క్రిందట దానికి ఏదో చీర కొనలేదని, పుట్టినరోజుకి శుభాకాంక్షలు చెప్పలేదని, పెళ్లి రోజుకి ఎక్కడికో తీసుకొని వెళ్ళలేదని ఇప్పటికీ తిడతా ఉంటది. జీవితాంతం చచ్చేదాకా నాకు ఈ చావు తప్పదు. కాబట్టి మహారాజా, కొట్టాలనుకుంటే 5 దెబ్బలు కొట్టేయండి, దానితో మాత్రం నేను పడలేనన్నాడు. ఆహా, ఎంత గొప్పవాళ్ళు అని అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఈ కథ అంతా వింటే మనకి నవ్వు కలిగింది కదా. ఇక్కడ విషయం ఏమిటంటే, ఎవరా మహారాజు అని చెప్పంటే ప్రతి మానవుడు మహారాజే. ఆ భార్యలు ఎవరని చెప్పంటే మనకి ఉన్నటువంటి కన్ను, చెవి, ముక్కు, నాలిక, చర్మమే ఈ 5 భార్యలు. ఈ 5 భార్యలు మనందరికీ ఉన్నారా లేదండి? స్త్రీలకి ఉన్నారు, పురుషులకి ఉన్నారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. ఎవరైతే ఈ 5 భార్యలకి వశమైపోతారో, అంటే నోరుకి ఎవరైతే వశమైపోతారో, నాలుకకి ఎవరైతే వశమైపోతారో, చెవికి ఎవరైతే వశమైపోతారో, కళ్ళుకి ఎవరైతే వశమైపోతారో, ఇంత కన్ను మనము ఏది చూడమంటే అది చూడాలి, వద్దంటే మానేయాలి. కానీ ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? మనము వద్దన్నా టీవీ చూస్తానే ఉన్నాం, చచ్చిపోతామేమో అన్నట్టుగా చూస్తాం ఆ టీవీ. మనము వద్దన్నా సెల్ ఫోన్ చూస్తూనే ఉంటున్నామంటే మనకి దానిపైన ఆధిపత్యము లేదు. ఒక భార్య చేతిలో నువ్వు ఓడిపోయావు అని అర్థం. చెవి నీవు ఏది వినమంటే అది వినాలి, నువ్వు ఏది వద్దంటే అది మానాలి. కానీ చెవి అనేటువంటి భార్యకి కూడా నువ్వు బానిసైపోయావు. నోరు ఏది మాట్లాడాలంటే అది మాట్లాడాలి, ఏది వద్దనుకుంటే అది మానేయాలి. నాలిక నోరు ఏది తినమంటే అది తినాలి, ఏది వద్దంటే అది మానేయాలి. ఇట్లా మనందరం కూడా ఈ 5 భార్యలకి బానిసైపోయి మనలో ఆ మహారాజుకి ఎంత శక్తి ఉందో ఈ మానవ జన్మకి అంత శక్తి ఉండి కూడా ఈ 5 భార్యలకి బానిసైపోవడం వల్ల తన జన్మ వ్యర్థం చేసుకుంటున్నాడు. ఎవరైతే సాధన చతుష్టయ సంపత్తి ద్వారా భగవంతుడు పాదాలు పట్టుకుని ఈ 5 భార్యల్లో కొంతమంది భార్యలైనా ఎవరైతే జయిస్తారో వాళ్ళందరూ కూడా భగవంతుడి అనుగ్రహానికి పాత్రులు అవుతారు అని చెప్పాడండి.
అలా మనందరినీ కూడా మన యొక్క భార్యల్ని, అంటే ఏ భార్యలు? శబ్ద స్పర్శ రూప రస గంధము, కన్ను, ముక్కు, నోరు, నాలిక, చెవి, చర్మము, వీటిని ఎవరైతే జయిస్తారో వాళ్ళందరికీ భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. అటువంటి శక్తిని, భక్తిని సాయీశ్వరుడు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటూ రేపటి రోజు మరలా 6:30 గంటలు కలుసుకుందాం. జై బోలో సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ రామ హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ 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 హరి హరే, హరే కృష్ణ 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 హరి హరే. శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, లక్ష్మణ స్వామికి, ఆంజనేయ స్వామికి, సమర్థ సద్గురు సాయినాథ్ బాబా మహారాజ్ కి స్వస్తి. ఇది తీసుకో.